అందరికీ నమస్కారం. నా పేరు మనస్విని. నేను జీహెచ్ఎస్ నరేంద్రనగర్‌లో నా 10థ్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నా. మా మదర్ ఎస్‌బీఐ సర్వీస్ పాయింట్‌లో వర్క్ చేస్తది. అట్లనే మా ఫాదర్ ఒక మెడ్‌ప్లస్ వర్కర్. సో, ఈరోజు వచ్చిన రిజల్ట్స్‌లో నేను స్కోర్ చేసింది 9.8 ఔట్ ఆఫ్ 10. సో, నేను పర్టిక్యులర్‌గా ట్యూషన్‌కి వచ్చి ఏమేం గెయిన్ అయినా అంటే నేను 3 పర్టిక్యులర్‌గా చెప్తా. ఒకటి వచ్చేసి ప్రతి ఒక్కరితోటి మింగిల్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేయడం నాకు తెలిసినంత వరకు, లేదంటే నాకు వచ్చిన డౌట్స్ అన్న వాళ్ళతోటి అందరితోటి డిస్కస్ చేసి మా డౌట్స్ క్లారిఫై చేసుకొని క్లియర్గా ఒక టాపిక్ మీద అవగాహన తెచ్చుకోవడం. అండ్ సెకండ్ది వచ్చేసి అన్న వాళ్ళు చెప్పే విధానం. అంటే ప్రతి ఒక్క అన్న వచ్చి ఇక్కడ అందరితోటి ఈక్వల్గా చెప్పే విధానం అనేది ఇంకా కొద్దిగా ఏమంటారు చెప్పాలి, మన దగ్గర ఉన్న డౌట్స్ అనేటివి క్లియర్గా క్లారిఫై చేసుకునేటట్టు మేము కూడా ముందడుగేయాలి అన్నది ఒక ఫీలింగ్ తెప్పించేటట్టు చెప్పేవాళ్ళు. అట్లా ఇంకొకటి థర్డ్ రీజన్ వచ్చేసి వచ్చిన ఇయర్ మొత్తం కాకుండా లాస్ట్ 2.5 monthsలో మార్నింగ్ టు ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా అన్న వాళ్ళు మాతోటి స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి ఏం బర్డెన్ అనిపించకుండా ప్రతి టాపిక్ ని ఈజీగా సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఎక్కించి అట్లా ప్రతి నిమిషం మాకు మోటివేషన్ ఇచ్చి యూ కెన్ డూ ఇట్ అన్న ఒక్క పదంతో మమ్మల్ని ముందుకు దొయ్యడం వల్ల ప్రతి ఒక్కరికి మంచిది వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో పర్టికులర్ గా నేను 9.8 గెయిన్ చేయడానికి ట్యూషన్ ఎంతో హెల్ప్ చేసిందని నేను భావిస్తున్నా. అంతే. థ్యాంక్ యూ.